హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నానని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది నేను జస్ట్ క్యాజువల్గా తీసానండి వీడియో. ఏంటి అంటే ఇక్కడ బ్లౌజ్ అనేది పక్కనక్క కట్ చేస్తుందండి. పక్కనక్క బ్లౌజ్ అనమాట ఇదైతే. ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసింది. కట్ చేసిన తర్వాత బ్యాక్, ఫ్రంట్ అయితే కట్ చేయాలి అని చెప్పేసి తీసిందనమాట. సలీమా వచ్చేసి ఇక్కడ కట్ చేస్తుంది, అంటే మార్క్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూడండి. జస్ట్ క్యాజువల్గా వీడియో తీశాను నేను. అసలు ఎలా పెడుతుందా, ఎలా కట్ చేస్తుందా అని చెప్పేసి చూశానమాట. ఇంకా తన వల్ల కాలేదని చెప్పేసి ఇదంతా కూడా నేనే మార్కింగ్ చేశాను. ఫ్రంట్ లైన్ అండి, ముందు పక్క ఉన్న లైన్ కట్ చేయాల్సింది పోయి ఇంకంతా అది కట్ చేసేసింది. ఇంకా కొద్దిగా అంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసిందనమాట. పక్కనక్క ఇంకా సరేలే అని చెప్పేసి కామ్ అయిపోయింది. ఉంటే ఉండిలే ప్రసన్న అన్నదనమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిందనమాట పక్కనక్క. ఇంకా అది కూడా తన వల్ల కాలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి అది కూడా నేనే పెట్టేసి కట్ చేసేసాను. మొత్తానికైతే నేను చెప్పాలనుకున్నది వీడియోలో ఏంటి అంటే, ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా అది మన మంచికే అన్న ఆలోచన అయితే మనకు ఉండాలండి. నాకు జరిగిన ఒక సంఘటన అయితే నేను షేర్ చేస్తాను మీతో. అది నా మంచికే యూజ్ అయిందనమాట. అలా ఇలా మామూలు ఎటువంటి విషయాలైనా కానివ్వండి, టైలరింగ్‌లో కానివ్వండి, నిజ జీవితంలో కానివ్వండి, అంటే బంధువులతో రిలేషన్‌షిప్‌లో ఎవరైనా కానివ్వండి, ఎవరు ఎన్ని అనుకున్నా అన్నీ మన మంచికే అనుకోవాలి అనేది నేను చెప్తాననమాట. ఇది చాలా వరకు నిజమే అండి. ఎవరేమన్నా పట్టించుకోకండి, అదంతా మన మంచికే అంటారు కదా! మన మంచికే జరుగుతుంది అనుకోవాలి మనము. మన మంచికే జరుగుతుంది కూడా. ఆ మాట అన్నది నిజమే. నా అంటే నాకు కూడా ఒకటి టైలరింగ్ విషయంలో చెప్తాను. రియల్‌గానే జరిగింది కదా! అది మీతో కూడా షేర్ చేసుకున్నాను. అది చెప్తానులేండి. ఇప్పుడు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అన్న ఒక థాట్ అయితే ఫస్ట్‌గా వస్తుందండి. నిజంగా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచన అనేది ఉంటుందన్నమాట. ఇలా చేస్తే ఎవరేమనుకుంటారు? ఇలా చెయ్యాలనుకుంటున్నాను, ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఇలా థాట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. రావు అని నేను చెప్పను. వస్తూ ఉంటాయి. వాటిని ఎలా తీసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాకు జరిగింది ఏంటి అంటే, అది మీతో షేర్ చేస్తాను చూడండి ఇప్పుడు. చెప్పాను కదా! ముందు 7 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. బోటిక్ ఆవిడొచ్చేసి ఏదో నేను స్టిచ్ చేసిన మనమేమి బ్లౌజెస్ నలుగురి తీసేసి ఏదో కోసం బ్రతకటం మాట్లాడింది. లేదండి. మన అది కోసం నేను మనం చూసాను. బ్రతుకుతున్నాము. మన మాట్లాడింది పిల్లల కోసం కరెక్ట్‌గా మన కోసం నాకైతే తెలీదు. బ్రతుకుతున్నాము. కొద్దిగా ఏదైనా డిస్టెన్స్ అయితే చెయ్యాలి అనుకుంటే ఉంటుంది. ఎవరేమనుకుంటారో కనిపిస్తుంది అన్నది కానీ పక్కన పెట్టేసి మనం వినిపించదు. చేయాలనుకున్నది మనం అది. చేస్తే నేను అందులో కానీ ముందుకు వెళ్ళగలుగుతాం. నాకు కానీ నేనెలా వాళ్ళేమనుకుంటున్నారో అనుకున్నాను అంటే నేను వీళ్ళేమనుకుంటున్నారో అనుకున్నది అని చెప్తున్నాను. ఆలోచిస్తే అక్కడేం మనం జరిగిందో నాకు చేయాలనుకున్న తెలియదు, పనులు వదిలేయండి. చేయలేము. అసలు మనం నేను అనుకున్నది ఆలోచించలేము ఏంటి కూడా. అంటే, నేను కుట్టిన బ్లౌజెస్ తను తీసి చూసింది. నేను అనుకున్నది ఏంటంటే, చూసింది కదా! ఫినిషింగ్ బాగోలేదు అని చెప్పుండొచ్చు నాకు తెలిసి. ఫిట్టింగ్ కరెక్ట్‌గానే ఉంటుందండి. ఫినిషింగ్ ఎందుకు బాగోకుండా ఉండొచ్చు అని నేను అంటున్నానంటే, మన దగ్గర ఓవర్‌లాక్ మిషన్ లేదు. ఓవర్‌లాక్ మిషన్ ఉంటే ఫినిషింగ్ ఎలా ఉంటుంది అన్నదైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు వీడియోలో. ఓవర్‌లాక్ మిషన్ మన దగ్గర ముందు లేకపోవడం వల్ల తనలా నేను అనుకోవడము, అంటే తను తీసి చూడడం వల్ల నేను అనుకున్నాను ఇలా. ఇదే అయ్యుండొచ్చు కారణం అనేసి అనుకున్నాను. దానికి నేను చేసిందేంటంటే, వాళ్ళలా అనుకున్నారో లేదో వదిలేస్తే, నేను అనుకున్న దానికి నేను చేసిందేంటంటే, ఓవర్‌లాక్ మిషన్ ఆన్ ద స్పాట్ తెచ్చిపెట్టేశాను నిజంగానే. అదే అయ్యుండొచ్చు కారణం నిజంగానే. నేను కుట్టింది ఫినిషింగ్ అనేది లేదు. అంటే సైడ్స్ అది కానివ్వండి, జాయింట్స్ చేసినప్పుడు హ్యాండ్స్ దగ్గర కానివ్వండి, షోల్డర్ దగ్గర కానివ్వండి, నార్మల్‌గా మనం ఇంట్లో కుట్టే వాళ్ళు ఏంటంటే అదే ఫినిషింగ్ ఇస్తారు. డబ్బులు తక్కువ తీసుకుంటారు. నేను కూడా ఇంట్లో కుట్టే వాళ్ళకన్నా ఫినిషింగ్ ఏంటి అంటే సేమ్ ఫిట్టింగ్ ఉండొచ్చు. ఇప్పుడు బొటెక్ వాళ్ళు కుట్టేది ఒక విధానం ఉంటది. మనం కుట్టేది ఒక విధానం ఉంటది. ఫిట్టింగ్ అయితే సరిపోతుంది కదా! ఒక ఫినిషింగ్ తేడా వస్తుంది. ఏంటంటే ఒకటి పైపింగ్ కావచ్చు, రెండవదొచ్చేసి జాయింట్స్ పడినప్పుడు ఆ ఫినిషింగ్ అనేది లేకపోవడం. ఈ 2 ఉంటదనమాట.
క్రాస్ బెల్ట్ దగ్గర అయితే మనం ఫినిషింగ్ ఇవ్వచ్చు. సైడ్ జాయింట్స్ దగ్గర పీసెస్ లోపలికి పెట్టేసి అలా కూడా ఫినిషింగ్ ఇవ్వచ్చు. షోల్డర్స్ దగ్గర కానీ, హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర కానీ అలా కూడా ఫినిషింగ్ ఇవ్వచ్చు. కాకపోతే టైం అనేది చాలా పడుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా కుట్టి ఇచ్చేయడం జరుగుతుంది నేనైతే. ఫిట్టింగ్ సరిపోతే బాగుంటుంది కదా, ఫిట్టింగ్ ఒకటి చాలు కదా అన్న ఒక దాంతో ఫినిషింగ్ అనేది లేకుండా ఇవ్వడం. ఓవర్లాక్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర, అదంతా కూడా ఫినిషింగ్ ఎలా ఉందండి, నీట్గా ఉంది కదా. వాళ్ళు అలా అనుకున్నారు అనేసి ఇలా నేను ఓవర్లాక్ మిషన్ తెచ్చుకున్నాను. నాకు ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది, నా మంచికే కదా. అదొకటి. చాలా వరకు కూడా ఇలా నిజ జీవితంలో కూడా చాలా ఉంటాయి. ఒకరు మన గురించి తలుచుకున్నారు అంటే వాళ్ళకన్నా మనం హై స్థాయిలో ఉన్నట్టే. నిజంగానే పదే పదే తలుచుకున్నారంటే వాళ్ళకన్నా మనం బాగున్నామనే కదా మనల్ని తలుచుకుంటున్నారు. ఒకరి గురించి తలుచుకోవాలి అన్న ఒక ఆలోచన వస్తే ఒకటి వాళ్ళని చెడగొట్టడమైనా జరిగి ఉండాలి, లేదు అంటే వాళ్ళు బాగుపడుతున్నారంటే చూడలేకన్నా పోయి ఉండొచ్చు. ఈ రెండు అండి. ఒకరు బాగుపడుతున్నారంటే ఇప్పుడు చాలామంది కూడా చూడలేకపోతున్నారనమాట. నిజంగానే చాలా వరకు కూడా చూడలేకపోతున్నారు. నేను మిషన్ తెచ్చి పెట్టాను. అప్పుడప్పుడు ఫాల్స్కి వస్తూ ఉండేవారు కొంతమంది. నా మిషన్ చూసి కొందరు రావడమే మానేశారనమాట. కుళ్ళు, ఈర్ష్య అంటాం కదా, ఇక్కడికే ఎందుకు వెళ్ళి తెచ్చుకోవాలి అన్నది. అర్జెంట్ అయినప్పుడు వస్తారు, పక్కన లేకపోతే ఇంక మనమే ఆప్షన్ అన్నప్పుడు వస్తారనమాట. అలా ఉంటారు చాలామంది కూడా. షాప్ వరకు చెప్తున్నాను, నిజ జీవితంలో కూడా చాలా జరిగే ఉంటాయి అందరికీ కూడా. బాగుపడుతున్నారు అంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్నది పక్కన పెట్టేస్తే మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తే బెస్ట్ అని నేను అంటానన్నమాట. ఒకరు మన గురించి తలుచుకుంటున్నారు, మన వెనకాల తలుచుకుంటున్నారు అంటే మన ముందొచ్చి ఏది అనే ధైర్యం లేదు, మన ముందొచ్చి అనను కూడా అనలేరు కూడా. అది మన ముందు అనలేక మన వెనక అనుకుంటూ ఉంటారనమాట. మన వెనక అనుకుంటూ ఉన్నారే కానీ మనం పట్టించుకోకూడదండి. మన ముందుకు వచ్చి అనే ధైర్యం లేక వెనక అనుకుంటున్నారు అనేసి మనం అనుకోవాలి. ఏది చేయాలనుకున్నామో అది చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతకు మించి ఇంకేం లేదు. అంతా పైవాడు చూస్తూ ఉంటాడు, ఎవరేం చేస్తున్నారు, ఎవరెలా ఉన్నారు అనేది. ఆ పైవాడి మీదే వదిలేసి మనము ఏం చేయాలనుకుంటున్నాము అనేది మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి, అంతే అండి. వీళ్ళేదో అంటున్నారు, వాళ్ళేదో అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే తను నాకన్నా ముందు తనకే బ్లౌజులు ఇచ్చింది, తర్వాత నాకు ఇచ్చింది. నేను తొందరగా కుట్టి ఇచ్చేసాను. తర్వాత తను లేట్గా అంటే బ్లౌజెస్ తేవడానికి వెళ్ళారనమాట. ముందు ఈ నుంచి తీసుకొని వెళ్ళడం వల్లనే తను అలా మాట్లాడి ఉండొచ్చు. అవునంటారా కాదంటారా? తర్వాత తన బ్లౌజెస్ ఇచ్చింది, తన బ్లౌజెస్ వచ్చేలోకి లేట్ అవుతున్నాయని చెప్పి నేను కుట్టిన బ్లౌజెస్ తీసి చూసిందనమాట. తనకేమవసరం అండి చూడడము, అంతే కదా. నేనైతే అలా పట్టించుకోనండి. మగ్గం వర్క్స్ వేస్తారా అది ఇది అని అడుగుతూ ఉంటారు, వేపిస్తానండి అని చెప్తూ ఉంటాను. వాళ్ళు ఇంతకు వేపిస్తున్నారు, నేను ఇంత తక్కువకు వేపిస్తానని నేను చెప్పను. నా దగ్గర ఎలా ఉంటుందో చెప్పలేరు, వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో చెప్పలేరు. ఇద్దరిని చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒకవైపే చూసేసి అమ్మో వీళ్ళు ఇంత తీసుకుంటున్నారు అంత తీసుకుంటున్నారంటే కుదరదు కదా. రెండు వైపులా కనుక్కోవాలి, రెండు వైపులా చూసి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేసి కనిపెట్టగలం. వాళ్ళ మనసులో ఏముందో మనం చూడలేమండి, ఇదైతే కన్ఫామ్గా చెప్పగలము. ఎవరేమనుకుంటున్నా పట్టించుకోకండి. మనం చేయాల్సింది మనం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. అనుకున్నారు వాళ్ళలా అనుకుంటున్నారు వీళ్ళు ఇలా అనుకుంటున్నారంటే ముందుకు ఒక్క అడుగు కూడా వెయ్యలేరు అన్నదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. అన్నీ వదిలేసి మన పని మనం చేసుకుంటూ వెళ్తే పక్కన వాళ్ళని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉండొచ్చు. నేను చెప్పాలనుకున్నది ఇదే. ఎవరేమనుకున్నా మన మంచికే అనేసి వదిలేయండి, అది మన మంచికే జరుగుతుంది. నాకు కూడా జరిగింది చెప్పాను కదా. ఫినిషింగ్ ఇప్పుడు నీట్గా ఉంటుంది, ఎవరు వేలెత్తి కూడా చూపించరు, అలా ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నారంటే అది మనం నిరూపించి చూపించాలి అనేసి నేను అంటాను అనమాట. అదే ఇక్కడ బ్లౌజ్ అయితే నాది స్టిచ్చింగ్ అయిపోయింది, కంప్లీట్ చేసేసాను. అది చాలా డేస్ అయిపోయింది పక్కన పెట్టేసి. ఇంక ఇక్కడ ఎల్లో కలర్ ఫ్రాక్ అనేది కుట్టానండి, మీకు నిన్నటి వీడియోలో చూపించాను కదా. అది
చాలా బాగుందండి. తనకైతే నాకు భలే నచ్చింది. కాకపోతే కొద్దిగా బొద్దుగా ఉంటుంది తను. కొద్దిగా ఇటుపక్క అటుపక్క స్టిచెస్ విప్పేశారనమాట. అంటే ఆదిది అంటే డ్రెస్ మనకి ఎప్పటిదో ఇచ్చారనమాట. హ్యాండ్స్ అవి చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా లూజ్ పెట్టమన్నారు. మనకు తెలియదు కదా ఎంత లూజ్ అనేది. దాన్ని బట్టి కొద్దిగా టైట్ అయింటే విప్పుకున్నారు కుట్లవి. చాలా బాగా సెట్ అయింది తనకి. తనదే అనమాట ఈ డ్రెస్ కూడా. హ్యాండ్స్ జాయింట్స్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. నేను ఇది జాయింట్స్ చేసి షాప్లో అన్నీ కూడా సర్దానండి. ఈరోజు సలీమా రాలేదు, 4:30కి వస్తా అన్నది. ఇప్పుడు తను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ పెట్టేసి షాప్కి కూడా వెళ్ళాల్సి ఉంది. పిల్లల్ని ట్యూషన్కి అయితే జాయిన్ చేశాను నిన్నటి నుంచి. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. వాళ్ళకైతే నిజం చెప్పాలంటే భయం అంత లేదు. నా భయం కానీ వాళ్ళ డాడీ భయం కానీ. రిషికి అయితే వాళ్ళ డాడీ భయం అస్సలు లేదు. ఏదైనా ఉంటే మా డాడీ చూసుకుంటారు. నేను ఏదైనా అరిచాను అనుకోండి వాళ్ళ డాడీ చెప్పేస్తూ ఉంటుంది. మా నాన్న ఉన్నారులే అన్న ఒక ధీమా అయితే ఉంటుందన్నమాట. ట్యూషన్లో అలా కాదు, చాలా స్ట్రిక్ట్ ఉంటారు తను. మేడం వచ్చేసి చెప్పే మేడము. నిన్ననే అమ్మో చాలా భయం వేసింది మమ్మీ, మేము ముందు వెళ్ళే ట్యూషన్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు, వాళ్ళని కొడుతున్నది మా మేడము అని చెప్పేసి అన్నది. చెప్పాను నేను కూడా, మీరు కూడా అల్లరి చేశారనుకోండి, చెప్పిన వర్క్ చేయకుండా ఉన్నారనుకోండి మిమ్మల్ని కూడా కొడతారు అంటే చాలా భయపడ్డారు. మమ్మీ ఇప్పుడు ట్యూషన్ ఉందా అని చెప్పేసి అడిగిందనమాట రిషి ఇప్పుడు నన్ను. ఉంది అని చెప్పాను. ఇప్పుడు షాప్ కూడా నేను కొద్దిగా టైం అనేది ఎక్కువే ఉంటున్నాను, 8 వరకు ఉంటున్నాను. అప్పుడు 7:30 వరకు ఉండేదాన్ని, 8 వరకు ఉండి ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. 6 నుంచి వాళ్ళకి 8 వరకు ఉంటుంది, లేదంటే 6:30 నుంచి 8:30 వరకు అయితే ట్యూషన్ అయితే ఉంటుంది. స్కూల్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నానండి. చూద్దాము ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు చేంజ్ చేసేస్తాను. ఫస్ట్ నుంచి కూడా స్కూల్స్ అనేది మార్పించకూడదండి పిల్లల్ని. ఫస్ట్ క్లాస్ వచ్చారు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఒకే స్కూల్లో ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, టీచర్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతారనమాట. ఎలాంటి స్టూడెంట్ అంటే కొద్దిగా తక్కువగా అంటే కొద్దిగా డల్గా ఉన్న వాళ్ళని బాగా పట్టించుకోవడము, ఒకే స్కూల్ ఉండడం వల్ల తెలుస్తుంది అనమాట ఎవరిని ఎలా డీల్ చేయాలి అన్నదైతే. మాకు తెలిసిన అన్నది స్కూల్ అయితే ఉంది, మా బంధువులే అనమాట, అక్కడైతే చేర్పిస్తున్నాను. చాలా బాగా ఎడ్యుకేషన్ అయితే ఉందన్నమాట. అక్కడైతే చాలా వరకు కూడా అక్కడే చేర్పించారు. వీళ్ళని కూడా అక్కడే చేర్పించాలి అనుకుంటున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళదే కాబట్టి ఫీజు అవన్నీ కూడా ఏం భయం లేదు, వ్యాన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇంకా ఈ డ్రెస్ అయిపోతానే చూపిస్తాను చూడండి లుక్ అనేది ఎలా ఉందో. కొద్దిగా లైటింగ్ అనేది అటు ఇటు ఉందండి, ఇంకా తప్పలేదు వీడియో తీయాలనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను కాబట్టి. లేదంటే ఇంక ఈరోజు కూడా వీడియో పెట్టేదాన్ని కాదు. ఆయిల్ పెట్టుకున్నానండి, హెడ్ ఎక్కువ ఉంది. అరుణాచలం వెళ్ళాం కదా, ఆయిల్ పెట్టుకున్నాను. అక్కడ 2 days అయిపోయింది కదా ఆయిల్ పెట్టుకొని. అందుకని చెప్పేసి ఆయిల్ పెట్టుకుంటే తలనొప్పి అదంతా కూడా ఉండదని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఏంటక్క శారీ కట్టుకున్నావు అనుకోవచ్చు, అంతే ఒక్కోసారి కట్టుకోవాలనిపించినప్పుడు కట్టుకుంటూ ఉంటాను శారీ అనేది. ఎక్కువ వరకు డ్రెస్సెసే వేసుకుంటూ ఉంటాను. ఇంకా చూసారు కదా డ్రెస్ అయితే చాలా వెయిట్ ఉందండి, నిజంగానే చాలా అంటే చాలా వెయిట్ ఉంది. డ్రెస్ అయితే చాలా బాగుందని చెప్పచ్చు. ఫోటోషూట్ ఉందంట ఇప్పుడు, వెళ్ళాలి అక్క తొందరగా ఇవ్వండి అంటే అప్పటికప్పుడు స్టిచ్ చేసి ఇచ్చేసాను. నేను చెప్పిన విషయాలు మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. గివ్ అవే కూడా కండక్ట్ చేశానని చెప్పాను కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో ఎలా ఉంది అని చెప్పేసి లైక్ నెంబర్, అలాగే మన వీడియో గురించి ఏవైనా మీకు చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వాలి అని చెప్పాను. ప్రసన్న క్రియేషన్స్ 1 అని ఉంటుందండి ఇన్స్టాగ్రాము. పాప ఫోటో అయితే ఉంటుందన్నమాట, అది ఫాలో అవ్వండి. అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. డ్రెస్ కానీ పిల్లలు ఉంటే డ్రెస్ కానీ స్టిచ్ చేసి పంపిస్తాను, లేదు పిల్లలు లేరు అనుకుంటే కనుక శారీ అయితే పంపిస్తాను అనమాట. ముందు కూడా ఒక గివ్ అవే ఇచ్చాను. మన వీడియోస్ చూస్తూ ఉండండి. ప్రతి వీడియో కింద కామెంట్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డ్రెస్ అయితే ఓవరాల్ ఈ విధంగా ఉంది. బ్యాంగిల్స్ వేసుకోలేదు ఏమనుకోకండి, మర్చిపోయి వచ్చేసాను తొందరలో, ఏమనుకోవద్దండి. చూసారు కదా డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది. వెయిట్ అయితే చాలా ఉందండి. ఇంకా ఫోటోషూట్కి ఇవన్నీ తప్పదు. ఎక్కువ హెవీగా ఉన్నవే వేసుకుంటే ఫోటోషూట్కి బాగుంటుంది, అంత సింపుల్గా ఉంటే బాగుండదు కదా. క్యాన్ ఫుల్గా వేసేసాడు డ్రెస్కి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ని ఫాలో అవుతూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మన వీడియోస్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాను. మంచి మంచి విషయాలు, నాకు తెలిసినవి, నాకు జరిగినవి
మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.